ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మా కళ్యాణి గలాల పట్టుకొని రావాలి. మనమైతే ఇప్పుడు కళ్యాణ్ యొక్క సొంత ఊరిలో ఉన్నాము. ఇక్కడైతే అడిగి తెలుసుకుందాము. అంటే కళ్యాణ్ ఇలాగా బిగ్ బాస్ 9 లో ఉండటము విన్నర్ కావాలని అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాము. అంటే కళ్యాణ్ గెలిపించడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ఏంటన్నది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం చూసుకుందాం రండి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. కళ్యాణ్ మనకి గెలాలనే ఆశ. ఎందుకంటే మాది మారుమూల విలేజ్, కానీ మాకు మా విలేజ్ పేరు ఎవరికీ తెలియదు. అలాంటిది కళ్యాణ్ వెళ్ళి మన సుందరపేట అటువంటిదో నాకు తెలిసింది. అందుకే ఓటు పరంగా గెలాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. మనమైతే ఇక్కడ పడాలి కళ్యాణ్ వాళ్ళ పెదనాన్నగారితో పాటు ఉన్నాము. వాళ్ళ పెదనాన్నగారిని అడిగి తెలుసుకుందాం. అంటే బిగ్ బాస్ లో పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు, మంచి మంచి గేమ్స్ ఆడుతూ టాస్క్లో నిలుస్తూ అలానే సరదాగా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అని కూడా మనం చెప్పొచ్చు. మిగతా వాళ్ళకు పోటీగా కూడా నిలుస్తున్నాడు. అయితే మనం ఇప్పుడు సుందరంపేటలో ఉన్నాము. వాళ్ళ పెదనాన్నగారు కూడా ఉన్నారు. సార్, మీ కళ్యాణ్ అంటే గెలవాలి మా అబ్బాయి అని కసితో ఉన్నారు కదా. అంటే ఊరి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన జిల్లా ప్రజలు కూడా, అంటే మన జిల్లా కుర్రోడు విజయనగరం అబ్బాయి అని అందరికి కూడా ఒక ఇది ఉంది. కాబట్టి మీ అబ్బాయి కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా అబ్బాయి గారు గెలవాలని అనుకుంటాను. మీరు అందరి దయ వల్ల కొద్దిగా ఓటేసి గెలిపించండి అనేసి. చూస్తున్నారా మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తాను. అప్పుడప్పుడు చూస్తున్నారు. నేనైతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను పనికి వెళ్ళిపోతాను. ఏం చేస్తారు మీరు? కంపెనీ పనికి వెళ్ళిపోతాను. లేబర్ పనికి వెళ్తాను. అయితే ఇప్పుడు వస్తున్నప్పుడు చూసాము పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అవి పెట్టారు. అదే ఓట్లేసి గెలిపించమనేసి మరి ప్రార్థిస్తున్నా పేదలకి అందరికి. నాత వలస వాటికి అంతనక్క కూడా కుర్రలకి అందరికి చెప్పాం. బాగా చేస్తాం. కుర్రలు చాలా దగ్గర కూడా నుంచి తారపలసా బాగా వేస్తానండి. బాగానేసి అలా గెలుస్తాడని అనుకుంటాను. కళ్యాణ గెలుస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నారు ఊరి గెలుస్తారని అందరూ అంటారు. చదువు అంతా బయటే చదివాడు. చదువు ఎడ్యుకేషన్ అంతా బయట చదువుకున్నాడు. ఇక్కడ ఎవరుంటారు సార్? ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళనా? పోలాపరం చేసి పైడి భీమవరం ఉన్నాడండి. పిల్లలు అక్కడే పుట్టారండి పైడి భీమవరంలో. అక్కడే పోలాపురం బడ్డీ అది ఎట్టుకుని బాగానే సంపాదించారండి. ఒకసారి కూలిపోయి మళ్ళీ సుందరపేట వచ్చారండి. సుందరపేట వచ్చేసి సుందరపేటలోనే మళ్ళీ బడ్డీ అది ఎట్టుకుని మామూలుగా ఇక్కడ చదువుకోవడం కాకినాడ అలాగా చదువు. మీరేమవుతారు? కళ్యాణ్ చిన్న అవుతాను. చిన్న అవుతానండి. అలా అన్నీ అవుతాడు. అదే అక్కడ మట్టుగా పైడి భీమవరం వాళ్ళ అమ్మది గుణపరెడ్డిపేట. ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాం. అక్కడ పోలాపురం మా అన్నితోనే చేశాడు. మా అన్ని అంటే ఇంకొక అన్ని ఉన్నాడు. ఆ అబ్బాయితో పోలాపురం చేసి అలాగా ఏదో అక్కడ ఉండిపోయారు. బాగానే సంపాదించాడు అక్కడైతేనే. సంపాదించి మరి రేట్ అయిందో మనకు తెలీదు. ఒకసారి ఇది అయిపోండి మరి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? వచ్చి 10 సంవత్సరాలు అవుతుందా? సుందరంపేట వచ్చేసి 10 సంవత్సరాలు దాటుతుంది. మొత్తానికి అయితే మీరు అందరు వెయిట్ చేస్తున్నారు. ఏదైతే గెలడానికి కూడా కాయ మనిషి అంటారు రండి అందరూ. అంటే ఫస్ట్ టైం కదా అంటే ఎక్కడెక్కడి నుంచి మనం ఎన్నో బిగ్ బాస్ చూసాం. 8 బిగ్ బాస్ చూసాము. ఎక్కడెక్కడి నుంచి మనకు తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే మన విజయనగరం జిల్లా నుంచి ఒక అబ్బాయి వెళ్ళాడు అని అంటే గర్వకారణం కదా. చాలా మంచిది. మనం అయితే ఇప్పుడు పడాలి కళ్యాణ్ అన్నాడు కదా బిగ్ బాస్ 9 అంటే ఇక్కడ ఊరి ప్రజలందరూ కూడా విన్నర్ మా కళ్యాణి అనేసి అయితే ముక్త కంఠంతో చెప్తున్నారు. అయితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కళ్యాణ్ అయితే చదువులో చురుగ్గా ఉంటూ ఆర్మీలో ఉద్యోగం సాధించి అలానే ఇప్పుడు పుట్టినూరికి పేరు తెచ్చడానికి అయితే ఎంతో కృషి చేస్తున్నాడని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ పడాలి కళ్యాణ్ వాళ్ళ భూమి దగ్గర ఉన్నాము. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు బిగ్ బాస్ చూస్తారా ఏంటి అంటే కళ్యాణే గెలుస్తాడా అనేసి వాళ్ళు ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం.
అమ్మ చెప్పండి, కళ్యాణ్ చిన్నప్పటి నుంచి తెలుసా మీకు? తెలుసండి, బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? చూస్తాండి. కళ్యాణే గెలుస్తాడు, విన్నర్ మాత్రం కళ్యాణే అని మీరు అనుకుంటున్నారా? మేము అనుకుంటున్నాం అండి, మా ఊరు అబ్బాయి కనుక మేము అనుకుంటున్నాం. ఎవరి ఊరికి వాళ్ళ ఆ అబ్బాయి కప్పు తెస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు కదండి. మేము అదే ఆలోచిస్తున్నాం, కానీ కప్పుతోనే రావాలి, మేము అదే ఆశిస్తున్నాం అన్నమాట కళ్యాణ్. అది మొత్తం అందరూ ఓట్లు వేయిస్తున్నారు, దగ్గర వేస్తున్నారండి, వేస్తున్నాం, సంతోషంగా ఉంది. మా ఊరు అబ్బాయి వెళ్ళడం అంటే చాలా గర్వంగా కూడా ఉంది. అంటే విజయనగరం జిల్లాకు ఫస్ట్ ఈ అబ్బాయి వెళ్ళడం, అందుకు కనుక మనందరం కృషి చేసి ఆ అబ్బాయిని గెలిపించాలని ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే గర్వంగా ఉంది, మన విజయనగరం జిల్లాకి అబ్బాయి కప్పుతో వచ్చాడంటే ఎంత గర్వంగా ఉంటుంది చెప్పండి. చాలా బాగుంటది కదా. అదే లెక్క మీద అందరూ ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కప్పుతో రావాలి. చూస్తున్నారు, ఇది బిగ్ బాస్ చూస్తున్నారు, కళ్యాణ్ కోసమైనా చూస్తున్నారా లేదంటే ఇది వరకు కూడా చూసారా? కాదండి, మా ఊరు చూడండి, మా ఊరు అబ్బాయి వెళ్ళాడని కాదు, మేము ప్రతిసారి ఎప్పుడు బిగ్ బాస్ పెట్టినా మేము చూస్తామండి, ప్రతి ఎపిసోడ్ కూడా చూస్తుంటాం. కానీ నాగార్జున సారు అడిగిన క్వశ్చన్లు అయితే ఇంకా చాలా బాగున్నాయండి, ఆయన అభిమానం కూడా బాగుంది. సండే సాటర్డే అయితే చాలా బాగుంటుందండి, ఆయన యాంకర్ చాలా బాగుంటది, ఆయన అంటే చాలా బాగుంటుందండి. బిగ్ బాస్ చాలా బాగుంది. నాగార్జున గారి కోసం చూస్తున్నారా కళ్యాణ్ కోసం? కాదండి, నాగార్జున గురించే కాదు, నాగార్జున సార్ ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాము, తన యాంకర్ బాగుంటది. అలాగే కూడా మన అబ్బాయి అనే కాదు, బిగ్ బాస్ ఎప్పుడు చూస్తాను, మన ఊరు అబ్బాయి అంటే ఇంకా సంతోషంగా ఉందండి, చూస్తాం ఇలాగా. ఆ సంతోషం మీ మాటల్లో మాకు కనిపిస్తుంది. అమ్మ మీరు చెప్పండి, కళ్యాణ్ అదే మా కళ్యాణ్ వెళ్ళాడంటే మాకు ఆనందం కదా. మా కళ్యాణ్ గెలాల కప్పొట్టుకొని రావాల, పార్టీ ఇవ్వాలా, మీరందరూ ఇవ్వాలి మాకు పార్టీ. చూస్తున్నారు కదా, ఊర్లో వాళ్ళు అయితే మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. కప్పు మాత్రం మా కళ్యాణే పట్టుకొస్తాడు అనేసి అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు, ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు అదే పని మీద ఉంటాండ్రు, బాగా అలాగా అదే ఇంట్రెస్ట్ పెట్టుకొని ఓట్లు వేస్తాండ్రు. 24 గంటలు అదే తణుపు మీద ఉంటారు మా అబ్బాయిలు. మా కళ్యాణ్ గెలాల కప్పొట్టుకొని రావాలి.